ఈయన ఎక్కడొస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చే కంపెనీస్ అన్నీ ఇక్కడ ఇప్పుడు మైనింగ్ ఇవన్నీ మళ్ళీ ఇక్కడ అంటే ఎక్స్పోజ్ అవుతుందో ఈయన మళ్ళీ వీటి మీద కూడా పోరాటం చేస్తారు కదా అన్నట్టు దీంతోనే పెట్టారన్న మెయిన్. నిజంగా హిడ్మా చనిపోగానే ఒక ఒక ఆవిడ వీడియో తీసింది, మీరు చూసిరా అంటే హిడ్మా చనిపోయిండు, ఆయన అంత్యక్రియలు జరగక ముందుకి ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇట్లా మొత్తం తను వీడియో తీసింది. అంటే ఆ మైనింగ్ మొత్తం ఎవరికి అంటే ఆ మైనింగ్ చేస్తున్నారు అంటే అంటే అడవిని మొత్తం సో తీయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఆ భూమి అంతా ఎవరికి కేటాయిద్దామని, అదాని అంబానీ వాళ్ళకి కేటాయిద్దామని అని అంటున్నారు. అవన్నీ నిజాలేనా? అంటే చూడన్నా, ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా నీకు కార్పొరేట్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నారన్న. ఎందుకంటే కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీకి ఇంతో అంత ఫండింగ్ ఇస్తారన్న. అవును, ప్రతి పార్టీకి అయితే ఫండింగ్ అయితే ఇస్తారు, ఫండింగ్ ఇస్తారు. ఫండింగ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు నాకు ఇప్పుడు ఇంత ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలంటే డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది అన్నట్టు వీళ్ళకి. ఇట్లా ఏంటంటే ఇప్పుడు ఫారెస్ట్లా గిరిజనులకు అనేది ఒకటి ల్యాండ్ వాళ్ళ సొంత భూమి కాదు. ఇప్పుడు గిరిజనుల సొంత భూమి అన్న, కాకపోతే వాళ్ళకి లీగల్గా వాళ్ళ దగ్గర ఏం పేపర్ ఉండదు కదా అన్న. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది ఆ ల్యాండ్ మొత్తం సర్వే కానీ ఎంత ఎక్కడ ఏం భూమి ఉంది, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ గుట్టలు ఉన్నాయి, ఏమేమి చెట్లు ఉన్నాయి ఇక్కడ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ ప్రూఫ్ ఉండదు వాళ్ళకి. నువ్వు గుడి చేసుకుంటే నీకు రిజిస్ట్రేషన్ ప్రూఫ్ కావాలి కన్నా. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు నీకు హిడ్మా లాంటి వాళ్ళు కూడా కొట్లాడింది మెయిన్ దేనికోసం అంటే వీళ్ళకి ఒక ఇల్లు కావాలి ఉండనీకి అన్న. నక్సలైట్ మూమెంట్ అనేది మెయిన్ ఒకటి ఉంటుంది అన్న. వీళ్ళకి ఉండనీకి మనిషికి కావాల్సింది ఏందన్న, ఉండనీకి ఇల్లు, 3 పూటలు తిండి, చదవనీకి ఒక బడి, ఒక ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఒక హాస్పిటల్, అంతే తప్ప వీళ్ళ డిమాండ్స్ ఏముండే అన్న. ఏదో కోట్లు కట్టుకోవాలి, నేను ఈ బిల్డింగ్ కట్టాలి, ఆ బిల్డింగ్ కట్టాలి, మా ఆదివాసులకు 1000 ఎకరాలు వంచేరి అనేది వీళ్ళకి ఉండదన్న. వీళ్ళకి కొట్లాడింది మెయిన్ ఏంటంటే ఇల్లు, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత 3 పూటలు తిండి అన్న.